హల్లెలూయా. 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 యెషయా 53:1 మేము తెలియచేసిన సమాచారాన్ని ఎవరు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? Isaiah 53rd chapter 1st verse. Who hath believed our report, and to whom is the arm of the Lord revealed? 1 యోహాను 4:6 మనము దేవుని సంబంధులము, దేవునికి ఎరిగిన వాళ్ళు మన మాటని వినును. దేవుని సంబంధి కానివాడు మన మాటని వినడు. ఇందువలన మనము సత్య స్వరూప ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకునిచున్నాము. First John 4:6 We are from God. Whoever knows God listen to us. Whoever not from God does not listen to us. By this we know spirit of truth and the spirit of error. యోహాను 14:1-3 మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. లేని యెడల నేను మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములలో మీరును ఉండలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్దకు తీసుకుని పోవుదును. John 14 chapter 1-3 verses. Let not your heart be troubled. Ye believe in God, believe also in me. In my Father's house are many mansions. If it were not so, I would have told you. I go to prepare a place for you. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there ye may be also. మొదటి యోహాను 5:10 దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేసిన వాడే. First John 5:10 Whoever believes in the Son of God has the testimony in himself. Whoever does not believe the God has made him a liar, because he has not believed in the testimony that God has borne concerning his Son. యెషయా 53:4-5 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, వ్యసనములను వహించెను. ఆయనను మొత్తపెట్టబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం ఆయనని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమానార్థకమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. Isaiah 53rd chapter 4-5 verses. Surely he hath borne our griefs and carried our sorrows. Yet we did esteem him stricken, smitten of God, and afflicted. But he was wounded for our transgressions, he was bruised for our iniquities. The chastisement of our peace was upon him, and with his stripes we are healed. హెబ్రీలు 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. Hebrews 13:6 So we can confidently say, the Lord is my helper, I will not fear. What can man do to me?
రోమా 11:25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టికి కలిగెను. Romans chapter 11 verse 25. Lest you be wise in your own sight, I do not want you to be unaware of this mystery. Brothers, a partial hardening has come upon Israel until the fullness of Gentiles has come in. ప్రకటన 22:7-8-9 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను గైకొన్నవాడు ధన్యుడు. యోహాను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను గైకొన్న వారితోనూ సాదాసుడను. దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. Revelation chapter 22 verses 7, 8, 9. And behold, I am coming soon. Blessed a man, the one who keeps the word of the prophecy of this book. I, John, I am the one who heard and saw these things. And when I heard and saw them, I fell down to worship at the feet of the angel who showed them to me. But he said to me, you must not do that. I am a fellow servant with you and your brothers prophet, and with those who keep the word of this book, worship God. Amen. రెండో పేతురు 3:10. అయితే ప్రభుదినమున దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. 2 Peter 3:10. But the day of the Lord will come like a thief, and then the heavens will pass away with a roar, and then the heavenly bodies will burn up and dissolved, and the earth and the work that are done on it will be exposed. యూదా 1:14. ఆదాము మొదలుకొని ఏడావాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. Jude 1:14. It was also about this that Enoch the seventh from Adam prophesied, saying, behold, the Lord comes with 10,000 of his holy ones. Amen. యూదా 1:15. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చియు అతడు ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ ప్రవాహముతో వచ్చెను. Jude 1st chapter 15th verse. To execute judgment upon all, and to convince all that are ungodly among them of all their ungodly deeds, which they have ungodly committed, and of all their hard speeches which ungodly sinners have spoken against him. In 1962, 1S para 205. God gave a sign to Moses, to Israel, anointed prophet, pillar of fire, gave a sign to Abraham, he gave a sign to Israel, he gave a sign to disciples, same sign every time, same sign, pillar of fire. జరుగునయున్న సంగతులు పేరా నంబర్ 114. ఇప్పుడు చివరి దినములలో అబద్ధ అభిషేకులందరూ అబద్ధ యేసులు కారు, వారు దానికి నిలబడలేరు. కానీ అబద్ధ అభిషేకులందరూ అభిషేకించబడిన వారు. కానీ
అవునండి, కానీ వారు క్రీస్తు విరోధులు. క్రీస్తు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయుటకు వారు ఆత్మతో అభిషేకించబడిరి, కానీ ఆయన వాక్యమును ఏకీభవించరు. చూసారా, ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా, నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అని అందురు. అందుకైన అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోడి, నేను మిమ్మును ఎరుగను అని చెప్పెను. 1965 అది సూర్యోదయము అనే వర్తమానం నుండి 15వ పేర. ఈ విధంగా ఆ పటం మీరు త్రిప్పినచ్చో అది మీకు క్రీస్తుగా కనబడును. ఉండవలసినంత పరిపూర్ణంగా ఆయన కన్నులు ఇటువైపు చూచుట మీకు కనబడును. భూమి ఆకాశములకు న్యాయాధిపతిగా మహోన్నత దైవత్వం యొక్క విగ్గును తెల్లని దాన్ని ఆయన శిరస్సు మీద ధరించాను. ఆయన కన్నులు, ఆయన ముక్కు, ఆయన నోరు మీరు చూడగలుగుచున్నారా? ఆ పటంను మీ వైపునకు త్రిప్పండి, అది అలాగే ఉండవలసి ఉన్నది. 1965, it's the rising of the sun, para number 15. Well, if you'll turn the picture like this and look, you can probably see it from the audience. It's Christ, wearing the white wig of supreme deity and judge of all heavens and earth. Can you see his eyes, nose, his mouth? Just turn the picture from this, the way they had it, from this way, the way it's supposed to be. లో పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అనే వర్తమానం నుండి 109వ పేర. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని పొందిన తర్వాత హింసలు, శ్రమలు అతన్ని వెనక్కి లాగినట్లు చేయట సాధ్యమేనా? కానీ అతడు ఓడిపోడు. ఇంకా అతడు దేవునికి కుమారునిగానే ఉండును. ఎల్లప్పుడూ అతడు అలాగే ఉండును. ఎందుకనగా ఎంతకాలమునకు నీవు ముద్రించబడి ఉన్నావు? విమోచన దినము వరకు. అది నిజము. పరిశుద్ధ గ్రంథము దీనినే చెప్పెను. ఆమేన్. 1959. What is Holy Ghost? Para 109. Now, after man has been filled with Holy Ghost, is it possible that persecutions and things would cost him have to come back again? Now he ain't going to lose, but he is still Son of God. He always be, because you sealed how long unto the day after redemption. That's right. That's what the Bible said. Amen. 1954లో శక్తి ద్వారా విమోచన అనే వర్తమానం ద్వారా 117వ పేర. లోకం ఎంత క్రూరముగా మారుచున్నదో నీవెల్లప్పుడూ సూచిస్తూ ఉంటావు. అదే సమయంలో సంఘం ఎలాగూ ఆలోచించుటలో విఫలమయ్యావు. ఆమె పైకి లేచును, రంగంపై నిలబడుచుండెను. అయితే సహోదరుడా, ఆమెతో క్రీస్తు ఉన్నాడు. ఆమె చిన్న మందగా ఉన్నది. క్రీస్తు మృతుల నుంచి లేచుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయముగా ఆమె జయించిన ఉన్నది. ఆమేన్. హెబ్రీ 11:10. ఏలే అనగా దేవుడు దేనికి శిల్పియు నిమ్మకుడే ఉన్నాడు. ఆ పునాదులు గల ఆ పట్టణం కడుకు అబ్రాహాము ఎదురు చూచుండెను. Hebrews 11:10. For he was looking forward to the city that has foundation, whose designer and builder is God. హెబ్రీ 11:7. విశ్వాసం బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. Hebrews chapter 11 verses 7. By faith, Noah, being warned by God concerning events as yet we unseen, in reverent fear constructed an ark for saving his household, and by this he condemned the world and became an heir of the righteous that comes by faith. Hallelujah.
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకున్నట్లు కొనిపోయాను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గక్క అతడు కనబడలేదు. Hebrews chapter 11 verse 5. By faith Enoch was taken up so that he should not see that he was not found, because God had taken him. Now before he was taken, he was commanded as having pleased God. ఇప్పుడు ఆ గొప్ప వరము మిగిలిన వరములను గూర్చి నేను వివరించుటకు ప్రయత్నించాను. మరి అవి ఎలా జరిగాయో చెప్పాను, కానీ ఇది వివరించలేను. కేవలం కనిపెట్టుకొని ఉండండి. ఇప్పుడు అది పరిపూర్ణముగా క్రియ చేయుట లేదు, కానీ ఆలోచన సంఘముల సమైక్యత ద్వారా కలిగే శ్రమలు వచ్చే వరకు కనిపెట్టుకొని ఉండండి. అప్పుడు అది క్రియ చేయుటకు ఆరంభించెను. ఆమేన్. It will not be in operation or so perfectly now. Wait till that council of churches brings on the persecution. That's when it will happen. Son of man through the ages has trusted in this soul. Our faith should stand upon his promise. Words of promise, words of promise, words of promise, words of promise. Son of man through the ages has trusted in this soul. Our faith should stand upon his promise. Words of promise, words of promise, words of promise. Oh, that woman who touched his garment got healed by her faith without a promise. Woman who touched his garment got healed by her faith without a promise. But we have a promise that we will perform the third full operation. But we have a promise that we will perform the third full operation. 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 Son of man through the ages has trusted in this soul. Our faith should stand upon his promise. Words of promise, words of promise, words of promise, words of promise. యుగముల అన్నిట మనుష్య కుమారుడు దీనిపై నా విశ్వాసం ఉంచెను. వాగ్దానం పైన ఉంచెను. వాగ్దానం పైన ఉంచెను. వాగ్దానం పైన ఉంచెను. యుగముల అన్నిట
యుగముతో మూడవ ఈడ్పు చేసెదం. యుగముల అన్నిట మనుష్య కుమారుడు దీనిపైన విశ్వాసం ఉంచెను. వాగ్దానం పైన ఉంచెను. వాగ్దానం పైన ఉంచెను. వాగ్దానం పైన ఉంచెను. యుగముల అన్నిట మనుష్య కుమారుడు దీనిపైన విశ్వాసం ఉంచెను. వాగ్దానం పైన ఉంచెను. వాగ్దానం పైన ఉంచెను. వాగ్దానం